Hi everyone, this is Divya Marumpudi. Today I would like to explain adding fields and deleting fields and how to renaming fields in MS Access and how to use primary key fields and how to set index fields in MS Access. First of all, I would like to explain adding fields in table. What is table? If you to create a table, you must define a table name, column names, data types and field size. In the preceding syntax, to create table keywords are used to instruct the database to create a new table and must be followed the name of the table. The create table syntax also. ఫస్ట్ మీరు ఫీల్డ్స్ యాడ్ చేయాలి అన్నా డిలీట్ చేయాలి అన్నా రీనేమ్ చేయాలి ప్రైమరీ కీస్ అనేవి సెట్ చేసుకోవాలి ఇండెక్స్డ్ ఫీల్డ్స్ అనేవి సెట్ చేసుకోవాలి అంటే ఫస్ట్ మీరు ఏం చేయాలి అంటే టేబుల్ అనేది క్రియేట్ చేయాలి. హౌ టు క్రియేట్ టేబుల్? ఓకే, సో ఫస్ట్ మీరు ఎంఎస్ యాక్సెస్ విండో ఓపెన్ చేయండి. చేసిన తర్వాత దిస్ ఈజ్ ద ఎంఎస్ యాక్సెస్ విండో. ఫస్ట్ మీరు బ్లాంక్ డేటాబేస్ని క్లిక్ చేయండి. సో ఇక్కడ మీకు ఒక డైలాగ్ బాక్స్ అనేది ఓపెన్ అయింది. సో ఫైల్ నేమ్ ఇక్కడ మీరు ఏం చేస్తారు అంటే మీ ఎంఎస్ యాక్సెస్ విండో యొక్క నేమ్ అనేది ఇక్కడ డిస్ప్లే చేయండి. నేను ఏం చేస్తున్నాను అంటే డిఈపిటి అనే నేమ్ ఇస్తున్నాను. క్రియేట్. సో నాకు ఒక షీట్ అనేది ఓపెన్ అయింది. సో ఇప్పుడు నేను ఏం చేయాలి అనుకుంటున్నాను, టేబుల్ అనేది క్రియేట్ చేయాలి అనుకుంటున్నాను. సో టేబుల్ క్రియేట్ చేయాలి అంటే ఇక్కడ మెనూస్లో క్రియేట్ అనే మెనూని క్లిక్ చేయండి. క్లిక్ చేసి టేబుల్ డిజైన్. సో ఇలా మీకు ఏమవుతుందంటే టేబుల్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మీరు ఏం చేస్తారు అంటే ఫీల్డ్ నేమ్. సో మనకి టేబుల్ అనేది క్రియేట్ చేయాలి అంటే కంపల్సరీగా ఫీల్డ్ నేమ్స్ అనేవి ఇవ్వాలి. అలాగే మీరు ఏ ఫీల్డ్ నేమ్ ఇచ్చారో దాని యొక్క డేటా టైప్ అనేది ఇక్కడ రిప్రజెంట్ చేయాలి. సో ఫస్ట్ నెంబర్. సో నెంబర్ అనేది నెంబర్ డేటా టైప్ కాబట్టి సో నెంబర్ క్లిక్ చేస్తున్నాను. సో ఇక్కడ స్క్రోల్ దగ్గర క్లిక్ చేస్తే అది ఏ టైప్ ఆఫ్ డేటా టైప్ మీకు డిస్ప్లే అవుతుంది. సో నెక్స్ట్ నేను నేమ్ ఇస్తున్నాను. సో నేమ్ అనేది మనం టెక్స్ట్లో రాస్తాం. అలాగే శాలరీ అనేది నెంబర్ ఫార్మేట్. సో నెంబర్. నెక్స్ట్ తన యొక్క ఫాదర్ నేమ్. నేమ్ అనేది టెక్స్ట్లో రాస్తాం. అలాగే మదర్ నేమ్. సో మదర్ నేమ్ కూడా టెక్స్ట్లోనే ఉంటుంది. సో ఇలా ఒక టేబుల్ అనేది మనం క్రియేట్ చేసిన తర్వాత సో ఇక్కడ నేను ఏం చేస్తున్నాను అంటే టేబుల్ అనేది వ్యూ చేయాలి. అంటే మనం ఫీల్డ్స్ రాసాము. సో దానిలో డేటాను ఎంటర్ చేయాలి కాబట్టి మనం ఏం చేస్తాము అంటే టేబుల్ అనేది క్రియేట్ చేసుకుంటాం. ఓకేనా? సో అది ఎలా వ్యూ చేస్తాం? సో ఇక్కడ వ్యూ క్లిక్ చేయండి. మీరు ఇప్పుడు టేబుల్ అనేది క్రియేట్ చేసుకున్నారు. సో టేబుల్ అనేది ఏ ఫీల్డ్స్ ఉంటాయో క్రియేట్ చేసుకున్నారు. సో ఈ ఫీల్డ్స్లో డేటా అనేది ఎంటర్ చేయాలి కాబట్టి సో అది ఎలానో చూద్దాం. సో ఫస్ట్ వ్యూ క్లిక్ చేయండి. డేటా షీట్ వ్యూ. సో ఫస్ట్ ఇక్కడ ఏమని అడుగుతున్నాడు అంటే యు మస్ట్ ఫస్ట్ సేవ్ ద టేబుల్. సో నేను టేబుల్ అనేది సేవ్ చేయలేదు కాబట్టి ఏమంటున్నాడు అంటే సేవ్ చేయండి అంటున్నాడు. సో సేవ్. సో ఇక్కడ నేమ్ ఇవ్వండి. నేమ్ వచ్చేటప్పటికి ఎంప్లాయీ. సో ఎంప్లాయీ. ఓకే. సో వ్యూ డేటా షీట్ వ్యూ. ఓకేనా? సో ఇక్కడ నేను నెంబర్స్ ఇస్తున్నాను. 1 నేమ్. అలాగే శాలరీ 25,000. ఫాదర్ నేమ్. మదర్ నేమ్. నెక్స్ట్ ఫీల్డ్ శాలరీ. ఫాదర్ నేమ్. అలాగే మదర్ నేమ్. థర్డ్ పర్సన్ నేమ్ ఇస్తున్నాను. తన శాలరీ
24,000, మదర్ నేమ్, ఫాదర్ నేమ్, అలాగే 14, సో ఇలా నేను ఫీల్డ్స్ యాడ్ చేశాను, దానిలో డేటా కూడా ఎంటర్ చేశాను. సో అగైన్ సేవ్. సో ఇప్పుడు నాకు టేబుల్ 1 ఎంప్లాయీ టేబుల్ అనేది ఫామ్ అయింది. సో మీరు ఇంకేదన్నా ఫీల్డ్ యాడ్ చేసుకోవాలి అంటే ఏం చేయాలి? సో ఇక్కడ డబల్ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీరు ఫీల్డ్ యాడ్ చేసుకోవాలి అనుకుంటున్నారు కాబట్టి డైరెక్ట్గా టైప్ చేయండి. సో నేను ఈమెయిల్ ఐడి యాడ్ చేసుకోవాలి అనుకుంటున్నాను, ఈ ఈమెయిల్. సో వీళ్ళ యొక్క మెయిల్ ఐడీస్ అనేవి ఎంటర్ చేయండి. లేదు నాకు ఇక్కడ ఈ నెంబర్ అనే ఫీల్డ్ అవసరం లేదు, సో హౌ టు డిలీట్? క్లిక్ చేయండి, రైట్ క్లిక్ ఇవ్వండి, డిలీట్ కాలమ్ ఎస్. సో నాకు ఇక్కడ కాలమ్ అనేది డిలీట్ అయింది. మీరు మళ్ళీ యాడ్ చేసుకోవాలనుకుంటున్నారు, ఓకేనా? సో ఇక్కడ ఏం చేస్తారు, యాడ్ ఫీల్డ్ దగ్గర నేను ఏ ఫీల్డ్ అయితే డిలీట్ చేశానో ఆ ఫీల్డ్ అనేది మీరు యాడ్ చేసుకోవచ్చు, ఓకేనా? సో ఇక్కడ నేను ఏం చేశాను, శాల్ అని రాశాను. లేదు మీరు ఇక్కడ ఉన్నటువంటి ఫీల్డ్ అనేది రీనేమ్ చేయాలి అనుకుంటున్నారు, సో డబుల్ క్లిక్ ఇవ్వండి, ఎడిట్ అవుతుంది. సో బ్యాక్ స్పేస్ ఆర్ డిలీట్. సో మీరు ఏ ఫీల్డ్ నేమ్ అయితే రాయాలనుకుంటున్నారో ఆ ఫీల్డ్ నేమ్ అనేది ఎంటర్ చేస్తారు, ఓకేనా? ఫస్ట్ మీరు టేబుల్ అనేది క్రియేట్ చేసుకోండి. క్రియేట్ చేసుకున్న తర్వాత మీరు ఫీల్డ్ యాడ్ చేయాలి అనుకున్నప్పుడు రైట్ క్లిక్. సో మీరు ఎక్కడైతే యాడ్ చేయాలి అనుకుంటున్నారో అక్కడ క్లిక్ చేయండి. మీకు ఇలా బ్లింక్ అవుతూ ఉంటుంది. అక్కడ మీరు ఏ ఫీల్డ్ నేమ్ అయితే రాయాలి అనుకుంటున్నారో ఆ ఫీల్డ్ నేమ్ అనేది ఎంటర్ చేయండి. మీకు అవసరం లేదు అనుకుంటే బ్యాక్ స్పేస్ ఆర్ ఫీల్డ్ అంతా సెలెక్ట్ చేయండి, రైట్ క్లిక్ ఇచ్చి డిలీట్ కాలమ్ ఎస్. నెంబర్ కూడా నాకు అవసరం లేదు, సో డిలీట్ కాలమ్ ఎస్, మళ్ళీ డిలీట్ కాలమ్ ఎస్. సో నాకు ఇప్పుడు ఏ ఫీల్డ్స్ అయితే కావాలో ఆ ఫీల్డ్స్ మాత్రమే నాకు ఇక్కడ డిస్ప్లే అవుతుంది, నేమ్, శాలరీ, ఎఫ్ నేమ్ అండ్ ఎం నేమ్. సో నెక్స్ట్ నేను ఇక్కడ ఫీల్డ్స్ అనేవి మూవ్ చేయాలి అనుకుంటున్నాను. నాకు మదర్ నేమ్ కింద ఫాదర్ నేమ్ రావాలి. సో మీరు కర్సర్ అనేది ఇక్కడ ప్లేస్ చేయండి. ప్లేస్ చేసిన తర్వాత బ్లూ కలర్లో వస్తుంది. సో తర్వాత మీరు ఎక్కడైతే ఈ నేమ్ డిస్ప్లే చేయాలి అనుకుంటున్నారో, మూవ్ చేయాలి అనుకుంటున్నారో అక్కడ వరకు కర్సర్ని డ్రాగ్ చేయండి. సో ఇక్కడ ఉన్నటువంటి ఎఫ్ నేమ్ అనేది శాలరీ పైకి వెళ్ళి, లేదు నాకు శాలరీ అనేది నేమ్ కింద ఉండాలి, లేదు శాలరీ అనేది ఫాదర్ నేమ్ అండ్ మదర్ నేమ్ కింద రావాలి. సో లైక్ దిస్. మూవ్ అంటే ఫస్ట్ కర్సర్తో మీరు ఎక్కడైతే ఏ ఫీల్డ్ నేమ్ అయితే మూవ్ చేయాలి అనుకుంటున్నారో అక్కడ క్లిక్ చేయండి. ఎక్కడికైతే మీరు మూవ్ చేయాలి అనుకుంటున్నారో అక్కడ వరకు డ్రాగ్ చేసి వదిలేసేయండి. సో ఫీల్డ్ నేమ్ అనేది మూవ్ అవుతూ ఉంటుంది లైక్ దిస్, ఓకే. నెక్స్ట్ ఇండెక్స్డ్ ఫీల్డ్. సో ఇండెక్స్డ్ ఫీల్డ్ అంటే ఏంటో చూద్దాం ఒకసారి. వాట్ ఈజ్ ఇండెక్స్డ్ ఫీల్డ్? You can use an index to help access, find and sort records faster. An index stores the location of records based on the field or fields that you choose to index. After access obtains the location from the index, it can then retrieve the data by moving directly to the current location. సో ఇప్పుడు నేను ఇండెక్స్ ఫీల్డ్ అనేది యూజ్ చేస్తున్నాను. సో ఈ ఇండెక్స్ ఫీల్డ్ యూజ్ చేసినప్పుడు మీరు ఏ ఫీల్డ్కి అయితే ఇక్కడ ప్రాపర్టీస్ దగ్గర ఇండెక్స్ అని పెడతారో దానికి ఫస్ట్ ప్రిఫరెన్స్ అనేది ఉంటుంది. అంటే ఇవన్నీ మనం డిస్ప్లే చేయాలి, కానీ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఎవరికి ఉంటుంది అంటే మీరు ఇండెక్స్ ఫీల్డ్లో ఏదైతే ఫీల్డ్ని యాడ్ చేస్తారో దానికి మాత్రం ఏముంటుంది అంటే ఫస్ట్ ప్రయారిటీ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ శాలరీ ఇచ్చాను. శాలరీలో ఇక్కడ ప్రాపర్టీస్ చూడండి, ఇక్కడ ఇండెక్స్డ్ అని ఉంది చూడండి. ప్రాపర్టీస్లో జనరల్లో ఇండెక్స్డ్ క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు ఇక్కడ డ్రాప్ డౌన్ యారో బటన్ కనిపించింది, క్లిక్ చేయండి. సో నో అవసరం లేదు, ఎస్ కావాలి. సో డూప్లికేట్స్ ఉన్నా కానీ నాకు డేటా అనేది డిస్ప్లే చేయండి, లేదు నో డూప్లికేట్స్. సో రిపిటేషన్ ఉన్నా కానీ మీరు ఫస్ట్ ప్రయారిటీ ఏదైతే ఇస్తారో దానికి మాత్రమే ఏమవుతుందంటే డిస్ప్లే చేయడం జరుగుతుందన్నమాట, ఓకేనా. సో ఈ ఇండెక్స్ వల్ల ఉపయోగం ఏంటంటే డైరెక్ట్గా డేటాని యాక్సెస్ చేసుకోవచ్చు.
ఇక్కడ మీరు సెట్ చేసుకునేటువంటి ప్రాపర్టీస్ బట్టి రిపిటేషన్స్ ఉండొచ్చా అవసరం లేదా సో అనేది మీరు ఇక్కడ సెట్ చేసుకునే ప్రాపర్టీస్ బట్టి ఉంటుంది. లేదు నాకు ఇండెక్స్ ఫీల్డ్ అవసరం లేదు అనుకుంటే క్లిక్ నో. లేదు నాకు డూప్లికేట్స్ ఉన్నా పర్లేదు అనుకుంటే క్లిక్ ఎస్ ఓకే డూప్లికేట్స్ ఓకే. లేదు నాకు అవసరం లేదు అనుకుంటే నో డూప్లికేట్స్. ఓకేనా. సో ఇలా మనం ఏ ఫీల్డ్ దగ్గర అయితే మనం సెలెక్ట్ చేసుకుంటామో దానికి మాత్రమే మనం ఇండెక్స్ పెట్టుకుంటాం. సో ఇండెక్స్ పెట్టడం వల్ల ఉపయోగం ఏంటి అంటే ఫస్ట్ ప్రయారిటీ అనేది దానికి ఉంటుంది. ఓకే. నెక్స్ట్ వన్ ప్రైమరీ కీ. వాట్ ఈస్ ప్రైమరీ కీ? A primary key is a field or set of fields with a values that are unique throughout a table. Values of key can be used to refer to entire records because each record has a different value for the key. సో ఈ ప్రైమరీ కీ అనేది మనం ఎక్కడైతే ఇన్సర్ట్ చేస్తామో అక్కడ మనకి ఏమవుతుందంటే రిపిటేషన్స్ ఉండో డూప్లికేట్ వాల్యూస్ అనేది యాక్సెప్ట్ చేయదు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ప్రైమరీ కీ అనేది సెట్ చేసుకోవాలి అనుకుంటున్నాను. సో నేమ్ దగ్గర క్లిక్ చేయండి ప్రైమరీ కీ. ఓకేనా. లేదు నేమ్ దగ్గర ఎఫ్ నేమ్ దగ్గర క్లిక్ చేయండి, రైట్ క్లిక్ ఇవ్వండి ప్రైమరీ కీ. ఓకేనా. సో నేమ్ దగ్గర నేను ప్రైమరీ కీ ఇవ్వచ్చు, ఐడి దగ్గర అయినా నేను ప్రైమరీ కీ ఇవ్వచ్చు. సో ఇక్కడ ఈ ఎఫ్ నేమ్ దగ్గర నేను ప్రైమరీ కీ ఇన్సర్ట్ చేశాను కాబట్టి నాకు ఇక్కడ డూప్లికేట్స్ అండ్ రిపిటేషన్ వాల్యూస్ అండ్ నల్ వాల్యూస్ అనేది యాక్సెప్ట్ చేయదు. ఓకేనా. సో ఇది సింగిల్ ఫీల్డ్కి మనం ప్రైమరీ కీ అనేది ఇన్సర్ట్ చేసుకోవడం. అలా కాకుండా 2 ఫీల్డ్స్కి నేను ప్రైమరీ కీ ఇన్సర్ట్ చేయాలి అనుకుంటున్నాను. సో ఫస్ట్ యూ కెన్ క్లిక్ కంట్రోల్ అండ్ సెలెక్ట్ ద ఫీల్డ్ నేమ్స్ అండ్ అగైన్ క్లిక్ ప్రైమరీ కీ. సో ఇక్కడ 3 ఫీల్డ్స్కి ఏమైందమ్మా ప్రైమరీ కీ అనేది సెట్ అయింది. సో నాకు అవసరం లేదు అనుకుంటే అగైన్ క్లిక్ ప్రైమరీ కీ. సో ఇక్కడ ఏ ఫీల్డ్ కూడా ఇప్పుడు నాకు ప్రైమరీ కీ అనేది లేదు. సింగిల్గా పెట్టుకోవాలి అనుకుంటే ఐడి దగ్గర క్లిక్ చేయండి, క్లిక్ ప్రైమరీ కీ. లేదు నేమ్ కూడా నాకు ప్రైమరీ కీ కావాలి అంటే నెంబర్ ఆఫ్ ఫీల్డ్స్కి నాకు ప్రైమరీ కీ కావాలి అనుకున్నప్పుడు కంట్రోల్ ప్రెస్ చేయండి, ఫస్ట్ సెలెక్ట్ చేయండి ఫీల్డ్స్ అండ్ క్లిక్ ప్రైమరీ కీ. అవసరం లేదు అనుకుంటే అగైన్ క్లిక్ ప్రైమరీ కీ. ఓకేనా. సో ఇలా మనం ఏం చేయొచ్చు అంటే ప్రైమరీ కీని ఇన్సర్ట్ చేసుకోవచ్చు. ఓకేనా. సో చూడండి, యాడింగ్ ఫీల్డ్స్ ఇన్ టేబుల్. టు యాడ్ ఫీల్డ్స్ ఇన్ ఏ టేబుల్ ఫస్ట్ వీ హ్యావ్ టు ఓపెన్ ఏ టేబుల్ అండ్ దెన్ స్విచ్ టు డిజైన్ వ్యూ అండ్ దెన్ వీ కెన్ యాడ్ ద నెసరీ ఫీల్డ్స్. సో మనకి ఏవైతే కావాలో ఆ ఫీల్డ్స్ మాత్రమే యాడ్ చేసుకోవాలి, రిమైనింగ్ వాటికి మనం యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఓపెన్ ద అప్రోప్రియేట్ డేటాబేస్ విత్ ఫైల్ ఓపెన్. క్లిక్ ఆన్ ద డిజైన్ వ్యూ బటన్ ఎట్ ద లెఫ్ట్ ఎడ్జ్ ఆఫ్ ద టోల్ బార్. దెన్ అవర్ టేబుల్ విల్ డిస్ప్లే అండ్ ద ఫీల్డ్స్ లిస్ట్ విల్ బి అపేర్ ఇన్ ఇట్స్ ప్లేస్. సో ఇక్కడ మనం వ్యూ దగ్గర డిజైన్ వ్యూ క్లిక్ చేయగానే మనకి ఇలా డిస్ప్లే అయింది కదా, అదే వాడు చెప్తున్నాడు. నెక్స్ట్ సో లైక్ దిస్. సో ఇక్కడ ఫీల్డ్స్ ఉన్నాయి, అలాగే దానికి సంబంధించినటువంటి డేటా టైప్స్ అనేవి ఇక్కడ డిస్ప్లే చేయడం జరిగింది. నెక్స్ట్ ఇన్ ద ఎంటీ ఫీల్డ్స్ నేమ్ రో టైప్ ద న్యూ ఫీల్డ్స్ నేమ్. ప్రెస్ ట్యాబ్ టు మూవ్ ద డేటా టైప్ ఏరియా. దెన్ సెలెక్ట్ ద అప్రోప్రియేట్ డేటా టైప్ ఫ్రమ్ ద డ్రాప్ డౌన్ కాలమ్ లిస్ట్. సో ఇక్కడ మనం నేమ్ దగ్గర సెలెక్ట్ చేసాం కాబట్టి ఇక్కడ లిస్ట్ అనేది ఇక్కడ డ్రాప్ డౌన్ యారో క్లిక్ చేయగానే మనకి దానికి సంబంధించినటువంటి ప్రాపర్టీస్, దానికి సంబంధించినటువంటి డేటా టైప్స్ అన్నీ కూడా మనకి ఇక్కడ డిస్ప్లే అయింది. నెక్స్ట్ మేక్ నెసరీ చేంజెస్ టు ఫీల్డ్ ప్రాపర్టీస్. ఇఫ్ యూ వాంట్ టు యాడ్ అదర్ ఫీల్డ్స్ రిపీట్ అబోవ్ స్టెప్స్. సో మళ్ళీ మీరు ఫీల్డ్స్ యాడ్ చేయాలి అనుకుంటే యాజ్ ఇట్ ఈస్గా ఆ స్టెప్స్ని ఫాలో అయిపోవాలి. ఆఫ్టర్ ఆల్ ద మోడిఫికేషన్ close the window. It will ask you to save the table changes, then click OK. సో ఏ మోడిఫికేషన్స్ ఉన్నా కానీ మీరు నెక్స్ట్ సేవ్ చేయాలి, అప్పుడు మీరు క్లిక్ ఓకే. నెక్స్ట్ రీనేమింగ్ ఫీల్డ్స్ అండ్ దేర్ క్యాప్షన్స్. సో మీరు రీనేమ్ చేయాలి అనుకుంటున్నారు. వెన్ యూ వాంట్ టు చేంజ్ ద ఫీల్డ్ నేమ్ వీ యాక్చువల్లీ చేంజ్ ఇన్ ద ఫీల్డ్ నేమ్ ఆఫ్ డిజైన్ వ్యూ, బట్ ఇఫ్ యూ వాంట్ టు చేంజ్ ద ఫీల్డ్ క్యాప్షన్ వీ చేంజ్ ఇట్ ఇన్ ద ఫీల్డ్ ప్రాపర్టీస్ ఆఫ్ డిజైన్ వ్యూ. సో మీరు చేంజ్ చేయాలి అనుకుంటున్నారు కాబట్టి ఫైల్ అండ్ డేటా. సో ఇక్కడ మీరు ఏం చేస్తారు అంటే డబుల్ క్లిక్ ఇచ్చి మీరు ఏం చేస్తారు అంటే రీనేమ్ అనేది చేసుకోవచ్చు. ఓకేనా. చేంజింగ్ ఆప్షన్స్. ఓపెన్ an appropriate database with file open the table that is to be altered. Click on design view button on left edge of the toolbar. On your table will disappear and field list will appear in its same place. Okay.
సో ఇక్కడ మనం ఏ ఫీల్డ్కి అయితే రీనేమ్ చేయాలి అనుకుంటున్నామో అక్కడ మనం ఏం చేస్తామో రీనేమ్ అండ్ క్యాప్షన్ అనేది యాడ్ చేస్తాం. సో ఇక్కడ మళ్ళీ అగైన్ క్లిక్ సేవ్. Changing field name. Open the appropriate database with file. Open. Click on the design view button at the left edge on the toolbar. Our table will disappear and field list will be appear in its same place. Scroll to the fields who field name is to be changed. So మీరు ఇక్కడ ఏ field name అయితే చేంజ్ చేయాలి అనుకుంటున్నారో దాని దగ్గర సెలెక్ట్ చేయండి. ఓకే, select the field name to edit or delete or backspace. Close the database and then it will ask to save the changes, then click OK. సో మీరు ఇప్పుడు డిలీట్ చేశారు కాబట్టి మళ్ళీ చేంజెస్ని సేవ్ చేయాలా అని అడుగుతుంది. సో క్లిక్ ఓకే. మూవింగ్ ఫీల్డ్స్. సో ఇందాక మనం ఏం చేసాము అంటే ఇక్కడ సో ఫస్ట్ మనకి నేమ్ దగ్గర నేమ్ కిందన శాలరీ అని ఉండేది, కానీ ఇక్కడ ఏం చేసాం, శాలరీ అనేదాన్ని ఫాదర్ నేమ్ అండ్ మదర్ నేమ్ కింద రాసాం. అంటే ఏంటి, ఫీల్డ్ అనేది మనం కిందకి మూవ్ చేసాం. ఓకేనా? సో అది అలా. Open the appropriate database with file. Open. Click the table that is to be altered. Click on the design view button at the left edge of the toolbar. Our table will disappear and field list will appear in its place. So move the field which is to be altered to the required field. So మీరు ఎక్కడైతే ఆ ఫీల్డ్ని ప్లేస్ చేయాలి అనుకుంటున్నారో ఆ ప్లేస్ వరకు డ్రాగ్ చేయాలి. క్లిక్ ఆన్ ద లెఫ్ట్ ఎడ్జ్ ఆఫ్ ద ఫీల్డ్ నేమ్ అండ్ హోల్డ్ డౌన్ మౌస్ బటన్. సో మీరు ఎక్కడైతే ప్లేస్ చేయాలి అనుకుంటున్నారో అక్కడ వరకు కూడా మీరు ఏం చేయాలి అంటే మౌస్ బటన్ని హోల్డ్ చేయాలి. డ్రాగ్ ద ఫీల్డ్ టు ఏ న్యూ లొకేషన్ ఇన్ ద ఫీల్డ్ లిస్ట్ అండ్ రిలీజ్ ద మౌస్ బటన్. సో అక్కడికి వచ్చిన తర్వాత మీరు ఏం చేయాలి అంటే మౌస్ బటన్ని వదిలేయాలి, రిలీజ్ చేయాలి. When we have to finish, click on data sheet view. It will ask to save changes. Click OK. సో మీరు ఏ టైప్ ఆఫ్ చేంజెస్ చేసినా కానీ సేవ్ చేయాలని అడుగుతుంది. సో మీరు క్లిక్ ఓకే. సో ఇప్పుడు సేవ్ చేసాం, రీనేమ్ చేసాం, ఫీల్డ్స్ని యాడ్ చేసాం. హౌ టు డిలీట్ ద ఫీల్డ్స్ ఆర్ ఫైల్స్. ఓపెన్ ద టేబుల్ దట్ ఈస్ టు బి అలౌడ్. క్లిక్ ఆన్ ద డిజైన్ వ్యూ బటన్ ఎట్ ద ఎడ్జ్ ఆఫ్ ద టూల్ బార్. మూవ్ టు ద ఫీల్డ్ దట్ ఈస్ టు బి డిలీటెడ్. ప్రెస్ డిలీట్ బటన్ ఆన్ కీబోర్డ్. సో మీరు ఫీల్డ్ నేమ్ సెలెక్ట్ చేయండి, డైరెక్ట్గా డిలీట్ అనొచ్చు, లేదు అంటే రైట్ క్లిక్ ఇచ్చినా కానీ మీకు డిలీట్ ఫీల్డ్ అని వస్తుంది. సో ఇట్ విల్ ఆస్క్ టు సేవ్ ద చేంజెస్, దెన్ క్లిక్ ఓకే. సో హౌ టు పుట్ ప్రైమరీ కీ ఇన్ యువర్ ఫీల్డ్. ఓకే, ఓపెన్ ద అప్రోప్రియేట్ డేటాబేస్ విత్ ఫైల్. ఓపెన్ ద టేబుల్ యూ వాంట్ టు ఆల్టర్. సో మీరు ఏ టేబుల్కి అయితే ప్రైమరీ కీ ఇవ్వాలి అనుకుంటున్నారో ఆ టేబుల్ని ఓపెన్ చేయండి. Click on design view button at the left edge of the table. The table will disappear and field list will appear in its place. So move to the field to which you want to define a primary key. సో మీరు ఏ ఫీల్డ్ దగ్గర అయితే ప్రైమరీ కీ అసైన్ చేయాలి అనుకుంటున్నారో ఆ ఫీల్డ్ దగ్గర మీరు కర్సర్ పెట్టండి. క్లిక్ ఆన్ ద సెట్ ప్రైమరీ కీ బటన్ ఆన్ ద టూల్ బార్ ఆర్ సెలెక్ట్ ఎడిట్ అండ్ ప్రైమరీ కీ. A small key icon will appear next to the field indicating that is the primary key. Then finally we have to save the changes. సో ఇక్కడ మీకు కీలా కనిపిస్తుంది కదా, దీన్నే మనం ఏమంటాము అంటే ప్రైమరీ కీ అంటాం. సో హౌ టు పుట్ మల్టిపుల్ ఫీల్డ్స్ ఇన్ ప్రైమరీ కీస్. ఓకే, క్లిక్ ఆన్ ద సెట్ ప్రైమరీ కీ బటన్ ఆన్ ద టూల్ బార్. Select edit primary key. Now observe that the key icon will appear next to all fields you have to select. Save the changes. సో మీరు నెంబర్ ఆఫ్ ఫీల్డ్స్కి ప్రైమరీ కీ ఇన్సర్ట్ చేయాలి అనుకున్నప్పుడు ఏం చేస్తారు అంటే కంట్రోల్ అనే బటన్ ప్రెస్ చేయండి. ఇండెక్సింగ్ ఫీల్డ్. ఓకే, క్లిక్ ఆన్ ద డిజైన్ వ్యూ బటన్. ద టేబుల్ విల్ disappear and field list will appear in the its place. Move to the field which is to be indexed. సో మీరు ఏ ఫీల్డ్ అయితే ఇండెక్స్గా పెట్టుకోవాలనుకుంటున్నారో ఆ ఫీల్డ్ సెలెక్ట్ చేయండి. క్లిక్ ఆన్ ద ఇండెక్స్డ్ ఏరియా ఆన్ ద ఫీల్డ్ ప్రాపర్టీస్ లిస్ట్. సో నేను శాలరీకి ఇండెక్స్ పెట్టాలి అనుకుంటున్నాను కాబట్టి ఇక్కడ సెలెక్ట్ చేయగానే నాకు ఇక్కడ ప్రాపర్టీస్ అనేవి డిస్ప్లే అయినాయి అన్నమాట. సో ఈ ప్రాపర్టీస్లో ఇండెక్స్డ్ అనేది క్లిక్ చేయండి. సో ఇక్కడ డ్రాప్ డౌన్ ఆరో ఉంది, దాన్ని క్లిక్ చేయగానే మీకు ఇక్కడ 3 ఆప్షన్స్ కనిపిస్తాయి. సో క్లిక్ నో, అక్కడ ఇండెక్స్ ఫీల్డ్ అనేది యాడ్ అవ్వదు. ఇక్కడ డూప్లికేట్ వాల్యూస్ అనేది యాక్సెప్ట్ చేస్తుంది, ఇక్కడ డూప్లికేట్ వాల్యూస్ అనేవి తీసుకోదు. క్లిక్ ఆన్ వన్ ఇండెక్సింగ్ ఆప్షన్ ఫ్రమ్ ద లిస్ట్. క్లిక్ ఆన్ డేటా షీట్ వ్యూ బటన్ వేర్ యూ హ్యావ్ ఫినిష్డ్. సేవ్ ద చేంజెస్. సో మీరు పెట్టుకోగానే ఏం చేయాలి అంటే చేంజెస్ అనేవి సేవ్ చేయాలి. సో ఓవరాల్గా మనకి ఒక టేబుల్లో
ఏదైనా ఒక ఫీల్డ్ని యాడ్ చేయొచ్చు, డిలీట్ చేయొచ్చు, రీనేమ్ చేయొచ్చు, మూవ్ చేయొచ్చు. అలాగే ప్రైమరీ కీస్ని సెట్ చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం ఇండెక్స్ ఫీల్డ్స్ని కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. ఓకే, దీస్ ఆర్ ద రిఫరెన్స్ బుక్స్ ఫర్ OAT. సో మీకు ఏ టైప్ ఆఫ్ డౌట్స్ ఉన్నా కానీ ఈ బుక్స్ని మీరు రెఫర్ చేయొచ్చు. థ్యాంక్ యూ సో మచ్.